ప్రజల్లో చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ఇతర మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడితే కుదరదన్నారు. రాబోయే రోజుల్లో విద్వేషాలు రెచ్చగొట్టకుండా చట్టం తెస్తామన్నారు ఎమ్మెల్యే. భారత్ అంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. అటువంటి దేశంలో మత రాజకీయాలు చేయటం సరికాదన్నారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. దీంట్లో మీరందరూ కూడా ధైర్యం ఉండి సర్వేల ఆధారంగా టికెట్లు అన్ని వస్తాయి. ఈ రోజు పైరవులతో టికెట్లు రావు. కొంతమంది పైరవులు చేస్తున్నారు. మీరు దగ్గర పోతే టికెట్లు వస్తాయి, లేకపోతే ఎమ్మెల్యే దగ్గర పోతే టికెట్లు వస్తాయి, ఇంకెవరి దగ్గర పోతే ఇదంతా ఏది కాదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన ఒకటే, గ్రామ పంచాయతీలు మొదలుకుంటే జిల్లా స్థాయి వరకు కూడా అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీనే ఉండాలి స్థానాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అతని ఆలోచన కుల్పించాలంటే మనమందరం కూడా సమర్థవంతమైన నాయకులనే మనం ఎంపిక చేయాలి. నాకు నేను గొప్ప చెప్పడం కాదు, 10 మంది నా గురించి చెప్పాలి. అంటే ఎవరైనా పోటీ చేసేదాకున్న వ్యక్తి ఒకసారి నీ ఆత్మవిమర్శన చేసుకో. నీకు నీవు గొప్ప చెప్పుకుంటా నేను కాదు, నేను జడ్పీటీ సైత నాకు అందరు ఓట్లు ఉన్నాయి, నా సామాజిక వర్గం ఉంది. ఈ రోజు ఓట్లలో సామాజిక వర్గాలు ముఖ్యం కాదు. ఈ రోజు కుల మతాలు ఖచ్చితంగా కలిసి ఉండే వాళ్ళకి ఈ రోజు ప్రజాసంబద్ధంగా ఈ రోజు ఎన్నికలు జరుగుతాయి. నేను బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, ఈ రోజు రాముని మేము కూడా పూజిస్తాం, హనుమంతుని మేము కూడా పూజిస్తాం. పూజించేంత మాత్రం నేను తులసి పూజ నేను కూడా చేస్తాం. పూజించిన మాత్రం ఈ రోజు క్రిస్టియన్ల గురించి క్రిస్మస్ వేడుకల శుభాకాంక్షలు తెలియకుండా అందరూ ఒక వాయిస్ని అడిగిన తర్వాత మేమే అసలైన హిందువులం, రాముని పూజించే వాళ్ళం మేము హిందువులం అంటే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం హిందువులం కాదా? మేము హిందువులం కాదా? ఇక్కడ ఎంతమంది మేము ఎంతమంది ఉన్నాం? ఎంతమంది హనుమంతుని పూజిస్తాం? ఇక్కడ ఎంతమంది శ్రీరాముని పూజిస్తాం? అంటే కాషాయ కాడు వేస్తే మీరు హిందువులు అవుతారు. ఇన్ని రోజులు కాషాయ కాడు వేయలేడు, ఈరోజు హిందువు కాడా? సిగ్గుండాలి మీకు అందరికి. కాబట్టి ఇష్టారీతిన రాష్ట్రంలో మత కళలు సృష్టించడానికి ఎవరు ప్రయత్నం చేసినా అలాంటి వారు మీరు అందుకే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చట్టసభలో చట్టం తీసుకొస్తాం, మీరు ఏదైతే మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారో వాళ్ళందరికీ కూడా తాగదిస్తారు.